వెల్కమ్ టు హిట్ టీవీ. మనకి ఎన్ని మూవీస్ వచ్చినా ఎన్ని సిరీస్ వచ్చినా ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరించేవి అంటే అవి సీరియల్సే. అయితే ఈ మధ్యన బుల్లితెర ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మముడి అని చెప్పాలి. రాత్రి 7:30 అయిందంటే చాలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఆ సీరియల్లో కీ రోల్ ప్లే చేసిన కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. సో ఆ కష్టం ఏంటి, అలాగే వారి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫస్ట్లీ సారీ ఫర్ ద లేట్ చేశాను. అయితే ఈ బ్రహ్మముడి సీరియల్లో మీకు ఒక మంచి పాత్ర వచ్చింది. అసలు ఆ సీరియల్ హిట్ అవ్వడం, మీ క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అవ్వడం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటారు? ఎలా వచ్చింది అసలు ఆ క్యారెక్టర్ అంటే అమ్మా, అంతకుముందు వైదేహి పరిణయం అనే సీరియల్ చేశానమ్మా. ఓకే. దాంట్లో కూడా ఇలాంటి బరువైన పాత్రే, మంచి పాత్రే. అది చూసి నాకు ఇది వచ్చిందమ్మా, దాన్ని చూసిన తర్వాత. ఓకే. అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు మీ కెరీర్ ని మూవీ ఇండస్ట్రీలో యాక్టింగ్ గా? నేను అనుకోకుండా హైదరాబాద్ వచ్చామమ్మా ఒక 10 years బ్యాక్. ఓకే. మా అమ్మాయికి ఇక్కడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఓకే. సో తనతో పాటు నేను మా ఆవిడ ఇద్దరం వచ్చాము. మా అబ్బాయి అప్పుడు 3rd year చదువుతా ఉన్నాడు ఊర్లో, బీటెక్. సో మేము ముగ్గురం వచ్చాము. మా పాప ఒంటరిగా ఉండలేదని, హాస్టల్లో ఉండలేదని. సో అలా వచ్చినప్పుడు నా ప్రయత్నాలు ఇలా చేశానమ్మా సీరియల్స్ వైపు. నాకు ఈజీగానే వచ్చే అవకాశాలు, ఎందుకంటే నాకు ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టేజ్ ఆర్టిస్ట్. అంటే ఫుల్ టైం కాదు, అదొక ప్యాషన్. అంటే ముందు నుంచి ఉందా సార్ ఇది? నాకు ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల నుంచి, 1977 నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. దాదాపు నాకు ఆ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆడిషన్స్కి వెళ్ళటం నాకు చాలా సులభంగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే బిగినింగ్లో చిన్న క్యారెక్టర్లు వచ్చేవి. ఆ తర్వాత 2014 నుంచి నాకు అన్ని లీడ్ రోల్స్ అమ్మా, మంచి క్యారెక్టర్. మీరు యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు కానీ ప్రయత్నిస్తున్నప్పుడు ఎప్పుడైనా కష్టం ఎదురైందా? అసలు దీంట్లో కష్టం ఏముందమ్మా, కష్టం లేదంటారా? తెలిసిన విద్య కానీ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ లో మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు వచ్చిందంటే అదృష్టం. నాకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నా వాళ్ళకి లేని అదృష్టం నాకు కొంత, అంతేమ్మా. అలా వచ్చేది. అదొక గ్రాటిట్యూడ్, మీ గొప్పతనం చెప్పాలి, అది ఒప్పుకుంటున్నారు. అంటే గొప్పతనం ఏం కాదమ్మా. ఎప్పుడు ఏదైనా కాంపిటీషన్ మనం వెళ్ళినప్పుడు మనం ఆ కాంపిటీషన్ లో ఉన్నామన్న జాస్ ఉంటే చాలు మనకు. ఇంకా దాంట్లో ఆ అదృష్టం అనేది మన చేతిలో లేదు. ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే ఆటోమేటిక్ గా వస్తాయి. అంటే 100% ప్రయత్నించాలి, ప్రయత్నం, మన ఎఫర్ట్స్ 100% ఉండాలి. రిజల్ట్ మీద మాత్రం మనకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. వస్తే మంది. అలాగే సార్, ఇప్పుడు ఈ బ్రహ్మముడి సీరియల్లో చాలా అద్భుతంగా ఉంటాయని విన్నాను, మీ డైలాగ్స్ కానీ ఏదైనా కూడా. సో ఆ రైటర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ కాస్త వివరిస్తారా? ఎక్స్ట్రాడినరీ టీం వర్క్ అమ్మా. ఓకే. ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి, ఇప్పుడు జరిగేవన్నీ మంచి సీరియల్సే. కాకపోతే ఇది చాలా మంచి సీరియల్. కారణం ఏంటంటే ఆ స్టోరీ. అలాంటి మంచి స్టోరీ దొరికినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేమి, రైటర్స్ డిపార్ట్మెంట్ అయితేమి, ఆ ఎఫర్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఆ స్టోరీ బాగా జరిగేటప్పుడు. దీంట్లో ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు చక్కగా కుదిరిపోయారు, ఏ పాత్రకు ఆ పాత్ర. అలా కుదిరినప్పుడు ఆ స్టోరీ అలా రన్ అయ్యేటప్పుడు ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు కూడా అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు అన్నమాట. సో అలా వెళ్తుంది స్టోరీ. బ్రహ్మముడి సీరియల్ లొకేషన్ గురించి కానీ, ఏ ప్రాంతాలలో చేస్తారు, అసలు షూటింగ్ అంతా ఎలా జరుగుతుంది సార్? ఎక్కువగా మనకు ఈ సైడ్ చిలుకూరు ఆ సైడ్ జరుగుతాయమ్మా. మాకు స్టూడియో అని, ఇంకోటి చిత్రమందిర్ అని, ఇవి ఉన్నాయి లొకేషన్స్. అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో మిడిల్ క్లాస్ మాకు సంబంధించింది, రిచ్ హౌస్, పోలీస్ స్టేషన్, ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో జరుగుతూ ఉంటాయి అమ్మా ఎక్కువ. అలాగే ఆ షూటింగ్ స్పాట్ లో అందరూ ఎలా ఉంటారు? మీకు మంచి మెమరీస్ ఉండి ఉంటాయి తప్పకుండా ఈ సీరియల్ తో. అక్కడ కలిసినప్పుడు, ఇప్పుడు మనం షూటింగ్ పోయినప్పుడు ఒక ఉద్యోగం లాగా ఇంకోటిలాగా ఒక ఉండదమ్మా. ఓకే. మనం ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది ప్రతిరోజు కూడా. అలా సరదాగా గడిచిపోతుంది. పోగానే మేకప్ అది చేసుకొని, కాస్ట్యూమ్స్ వేసుకొని మనం కూర్చో ఉండటమే. మన సీన్ వచ్చినప్పుడు పిలుస్తారు, అందరినీ కూర్చోబెట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జరిగిపోతుంది.
ఓకే. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడటం, మనతో ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళతో పోయి మాట్లాడటం బాగానే ఉంటుందమ్మా. ఆర్టిస్ట్కి ఒక షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులు అందరు కలవటం రోజు ఒక పండగే. నిజంగా అదృష్టం ఎందుకంటే అనే చెప్పాలి. అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు, ఆ సబ్జెక్ట్ మీదే ఉంటారు, అందరం అక్కడ కలిసి పనిచేయటం అనేది ఒక పండగ. ఈ ఈ సీరియల్లో మీకు అంటే బాగా దగ్గరైన వ్యక్తి ఎవరు షూటింగ్ స్పాట్ లో కానీ? అందరూ అట్లా తాతయ్య క్యారెక్టర్ చేస్తారు ఆయన. నాయుడు గోపి గారని సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఓకే. ఆయనకి ఇప్పుడు వచ్చి 72 సంవత్సరాలు, ఆయనకి ఒక 60 సంవత్సరాల స్టేజ్ ఎక్స్పీరియన్స్. చాలా సినిమాల్లో చేశారు ఆయన. ఈ వయసులో ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. మేమిద్దరం థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్కువ అంటే మేము ఆ డిస్కషన్ అంతా దాని మీద ఉంటది. ఎక్కువగా మేమిద్దరం కలిసి ఉంటాం మా లొకేషన్. అలాగే ఈ బ్రహ్మముడి సీరియల్లో కావ్య అనే రోల్ ప్లే చేస్తున్న అమ్మాయి ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది అని విన్నాము. అంటే తమిళేనమ్మా తను. ఇక్కడ ఈ తెలుగుకి కనెక్ట్ అవ్వటం, దాంట్లో ఫ్లూయెన్సీ రావటం కొంచెం కష్టమైన పనే. కానీ అమ్మాయి చాలా త్వరగా ఈ తెలుగు తను తెలుగు నేర్చుకుంది. దట్ అండ్ ఫ్లో స్పాంటేనియస్ గా ఉంటుంది. తను అడిగితే భాష అటు ఇటు అయినా ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. చాలా హుషారు. అంటే ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటుంది, అంటే అందరితో సరదాగా ఉంటుంది. ఓకే సార్, బ్రహ్మముడి సీరియల్లో మీ వియ్యంకులు అంటే సీరియల్లో రాజ్ రుద్రాని క్యారెక్టర్లు కూడా బాగుంటాయి, వీళ్ళ ఆపోజిట్ క్యారెక్టర్స్ అన్ని బాగుంటాయి అని విన్నాము. వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఒకటి కాదమ్మా, ప్రతి క్యారెక్టర్ మా కుటుంబం కాదు, మా కుటుంబంలో మేము ఒక 6 మంది. నేను, మా ఆవిడ, 3 పిల్లలు, నాకు ఒక వదిన క్యారెక్టర్. ఈ 6 మంది. అంటే ఈ 6 మంది ఉండే కుటుంబంలో నేను ఒక్కడే మగవాడిని, మిగతా అంతా ఆడవాళ్ళు. ఆ సైడ్ తీసుకుంటే మొత్తం అది రిచ్ ఫ్యామిలీ, మాది పూర్ ఫ్యామిలీ మా స్టోరీ పరంగా. అందరి క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. ఒకరు బాగా చేస్తారని ఇంకోరు డల్ అనేది ఉండదు. ప్రాధాన్యతను బట్టి ఆ సీన్లో ఎవరి ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి చక్కగా రాస్తారు. ఆ సీన్ ప్రియారిటీని బట్టి. ఈ రైటర్ ఎవరు సార్? ఆసం శ్రీనివాస్ గారని సీనియర్ మోస్ట్ రైటరు. అద్భుతం కన్నీళ్ళు పెట్టిస్తారు ఆయన. కామెడీ కూడా అద్భుతంగా రాస్తారు. సార్ మీరు చెప్పారు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అని. ఒక 9 to 10 years అమ్మా. స్టిల్ గొప్పే కదా సార్, అన్ని సంవత్సరాలు ఉండడం కూడా గొప్పే, అన్ని నిలదొక్కుని. అయితే ఇప్పుడు ముందున్న సీరియల్స్ కానీ మనం చూస్తూ వచ్చాము చిన్నప్పటి నుంచి. ముందున్న సీరియల్స్ కి ఇప్పుడున్న సీరియల్స్ కి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. అలాగే రెమ్యూనరేషన్ కూడా పెరిగింది అని విన్నాము. అది ఎంతవరకు నిజం సార్? రెమ్యూనరేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కదమ్మా. మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఎప్పుడు కూడా రెమ్యూనరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పాతవి తీసుకుంటే ఆ కాలానికి దగ్గర రెమ్యూనరేషన్, ఇప్పుడు తీసుకుంటే ఈ కాలానికి దగ్గర రెమ్యూనరేషన్ ఉన్నాయమ్మా. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు స్టోరీ పరంగా చూసుకుంటే అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు మేకింగ్ పరంగా. సో ఆ డిఫరెన్స్ అయితే ఉందమ్మా. ఇప్పుడు 4Kలో మనకు 8Kలో వస్తుంది రెజల్యూషన్. అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదమ్మా. అందువల్ల ఆ డెప్త్ కనిపించేది లేదు. ఆ స్టోరీలు అద్భుతంగా ఉండేవి అప్పట్లో, ఇప్పట్లో కూడా బాగున్నాయి. చిన్నప్పుడు మీరు చూసిన సీరియల్ ఏదైనా గుర్తుందా? సీరియల్స్ ఏవి చూడలేదమ్మా. అయ్యో. పోనీ మీకు బాగా నచ్చిన యాక్టర్ సీరియల్స్ లోనా? పూర్తిగా చూసుకుంటే కంప్లీట్ గా నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మూవీస్ లో ఏదైనా ఒకటి చెప్పాలి అంటే? ఆ నలుగురు అద్భుతం కదమ్మా సినిమా. 16 మందికి చూపించాను నేను. 16 సార్లు నేను చూశాను. అంత అద్భుతమైన సినిమా, మారల్ వాల్యూస్ ఉండే సినిమా. సార్ మీరు అసలు అంటే ఈ షూటింగ్ లేని టైంలో ఏం చేస్తూ ఉంటారు? బుక్స్ చదువుతూ ఉంటారా? మీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? టీవీ చూస్తుంటాను, సెల్ చూస్తుంటాను. ఇంకేదైనా అవకాశాలు ఏమన్నా వస్తాయేమో ఎదురు చూస్తుంటాను. ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ అన్నమాట. అంతే అమ్మా. అంటే పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అంటే నాకు ఇంకేదన్నా చేసి వాళ్ళ మీద భారం పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకా అందువల్ల ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉన్నాను, దేనికే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాను. అలాగే మీరు పిల్లలు అని చెప్పారు, సాఫ్ట్వేర్ అని చెప్పారు, యాక్టింగ్ ఫీల్డ్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? మీరు తీసుకురాలేదా? ఇది ఒక సముద్రం అమ్మా. ఇది ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ దే ఆర్ సపోజ్ టు ప్రూవ్. అదే నాకైతే ఒక బేస్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి, నేను 10వ తరగతి చదివేటప్పటి నుంచి నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళకి అలా కాదు కదమ్మా. అందులో దీని స్పాన్ తక్కువ. ఒక జాబ్ అనేది ఈ ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకో ఆర్గనైజేషన్ చేరొచ్చు. ఇది క్లిక్ అయితేనే లైఫ్, లేకుంటే ఇది కాలక్షేపమే.
అంటే ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేసేవారా? ఖచ్చితంగా ఎవరిని కాదనేది ఏం లేదు. ఎవరిని కాదనేది లేదు. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న అదేమ్మా నేను చెప్పేది ఏందంటే, ఇప్పుడు క్లిక్ అవుతామా, కామా అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకుండాలి. మనకుంటేనే ఆ వైపు మనం నడవాలమ్మా. లేకుంటే నడవటం వేస్టే. మీరు ఇండస్ట్రీ వచ్చి 10 ఇయర్స్ అయింది అన్నారు కదా సార్. అప్పటి నుంచి గానీ, లేదు అంటే ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాను అన్నారు. అప్పటి నుంచి గానీ, మీకున్న కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అవి స్వీట్ మెమరీస్ కావచ్చు, అవి మాతో షేర్ చేసుకుంటారా సార్? నేను 'సీతామహాలక్ష్మి' అనే సీరియల్ చేశానమ్మా 2014లో. ఓకే. నాగబాబు గారిది అది. ఓకే. అది అనుకోకుండా దాంట్లో క్యారెక్టర్ వచ్చిందమ్మా. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు. ఇప్పుడు మీరు చెప్పే ఎన్ని క్యారెక్టర్లతో కలిపినా ఆ క్యారెక్టర్ ఒక పెక్యులర్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కావ్య వాళ్ళ ఫాదర్ అని, ఇలా రెఫరెన్స్లు ఉంటాయి. ఓకే. అదొక ఇండిపెండెంట్ క్యారెక్టర్, ఒక జైలర్ క్యారెక్టరు, ఒక కైండ్ హార్టెడ్ జైలర్. అంటే ఎదుటి మనిషి బాధలో ఉంటే ఓర్చుకోలేడు. తనకు ఆకలిస్తే తన దగ్గర ఉన్న అన్నం అతనికి పెట్టేస్తాడు. క్యాంటీన్ మూసేశారని ఒక ఖైదీ బాధపడుతున్నా పిలిచి కూర్చోబెట్టి తన క్యారియర్లో భోజనం పెట్టి అంత అద్భుతమైన అందులో రామభక్తుడు. ఎప్పుడు అందరినీ పేరు పెట్టి పిలవడు, శ్రీరామ అని పిలుస్తాడు. అంతటి రామభక్తుడు, అంత కైండ్ హార్టెడ్ జైలర్ క్యారెక్టర్ అమ్మ. అది చాలా చక్కగా జనాల్లోకి వెళ్ళింది. అంతవరకు నేను రెగ్యులర్గా ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఆ సీరియల్ వచ్చి అది క్లిక్ అయ్యాక నాకు వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే మర్చిపోలేదని మీరు అడిగారు కాబట్టి, ఒక రామభక్తుడి వేషం నాకు చాలా ఇష్టం. రాముడు అంటే ఆ రామభక్తుడి వేషం ఆ రూపంలో నాకు ఆ శ్రీరాముడు ప్రసాదించాడని చెప్పి అనుకుంటాను. సూపర్ సార్. అంటే మీకు ఈ క్వశ్చన్ కూడా అడగాల్సిందే, అసలు మీ క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా వచ్చాయని, అది ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. అదే సార్, ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే మనకి ఫ్రెండ్స్ ఉంటారు. అది కాలేజ్లో అయినా, ఇంటి దగ్గర అయినా, స్కూల్లో అయినా. అయితే ఇండస్ట్రీకి వచ్చాక మనకి ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉంటారు. మీకు ఎవరైనా ఉన్నారా? మీకు వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ అందుతుంది? నేను జనరల్గా ఈ హెల్ప్ వీటన్నింటి పక్కన పెడితే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే నాతో నేను షేర్ చేసుకుంటానమ్మా. నేనే చెప్పుకుంటాను అంతే. అంటే షేర్ చేసుకునేంత కష్టాలు కానీ మరీ అంత సంతోషాలు కానీ ఏమి ఉండవు. ఒక వయసు వచ్చేటప్పటికి ఒక జర్నీ చూసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవేమి ఉండవమ్మా. ఎవరికైనా చెప్పుకుంటే బాధపోతుంది, ఎవరికైనా చెప్తే ఇంకో సంతోషం పెరుగుతుందంటే అది కొంతకాలమే. తర్వాత వయసు పెరిగే కొద్దీ మనతో మనం మాట్లాడుకోవాల్సిందే. చాలా అద్భుతం ఉంటుంది అది. మనతో మనం మాట్లాడుకుంటుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే మీరు యాక్టింగ్ వైపు వస్తాను అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్పారా సార్? తను టీవీ చూస్తూ మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని అవార్డులు వచ్చాయి కదా, ట్రై చేయకూడదు అని మా వైఫే నన్ను ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ ఆడిషన్కి పోతానే సెలెక్ట్ అయ్యాను. అట్లా ఓకే. సో కంప్లీట్ గా సపోర్ట్ ఉంది ఫ్యామిలీ. ఖచ్చితంగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్, అంటే యాక్టింగ్ వైపు రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అనేసి ఏదైనా? రావాలనుకొని రాలేదమ్మా, నేను చెప్పాను కదా, అనుకోకుండా వచ్చాను, చేస్తూ వెళ్ళాను. చాలా ఉంటాయమ్మా మనకు, ఆ క్యారెక్టర్ వస్తే బాగుండు, అదైతే బాగా చేయగలం, ఇదైతే బాగా చేయగలం. అవేవి మనకు రావు. అవి వచ్చినప్పుడు చేయటమే. అంటే ఇవి చచ్చేంత వరకు మనం చేయాల్సినవి చాలా మిగిలిపోతాయి, ఇచ్చినవి చేయటమే ఉంటాయి. అన్ని చేయగలం. ఒకవేళ చేయాల్సి వస్తే ఎలాంటివి చేసే? నాకు నెగటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అమ్మా. నెగటివ్ రోల్స్? నా ఫేస్ చూసి ఎవరెవరు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టము, నాకు ఎవరెవరు. సో అవి అందిన రోజు నేను ఆ షేడ్ చూపించచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని 2021లో ఒక వెబ్ సిరీస్ చేశానమ్మా. మన ప్రియదర్శి గారి ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, జోవియల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్యారెక్టర్ కి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అది చూస్తే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ కూడా కావాల్సింది ఇదే, ఒక వరం. డిఫరెంట్ రోల్స్ ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు అని. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా చేశాను. అవి కొట్టిన పిండి. అవి కాకుండా నాకు డిఫరెంట్గా నేను చెప్పాను కదమ్మా, అలాంటి క్యారెక్టర్లు అయితే ఇంకా కూడా చక్కగా చేయగలను. కానీ నన్ను చూసిన వెంటనే ఏమొస్తుందంటే, ప్లీజింగ్గా ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్లు బాగుంటాయి అని ఇస్తారు. కానీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఎందుకు సార్ ఆడిషన్, భలే వాళ్ళే నీకు మంచి రోల్ ఉంది దీంట్లో అంటారు. నేను ఆడిషన్ ఇస్తానని ఎట్టు కూర్చుంటానమ్మా. ఎందుకు సార్ అంటే, లేదు నేను చేయాల్సిందే అని వేరే రకంగా చేస్తానమ్మా. అప్పుడు ఆ డిఫరెంట్గా వచ్చిన రోలే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్లో వచ్చింది నాకు. సూపర్ సార్. అసలు ఇది నిజం అన్నమాట. మిమ్మల్ని చూస్తే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక రామ భక్తులనో లేదంటే ఒక ప్లెజెంట్ గా ఉండే, అంటే
ఇంత సాఫ్ట్ గా ఉన్నారు కదా, ఇలాంటి ఒక రోల్ ఇవ్వరు. ఇవ్వాలి అనేసి ఇవ్వరు. అనుకుంటారు. ఒక వెధవ క్యారెక్టర్ ఇస్తే దాన్ని దీనికంటే అద్భుతంగా చేయగలరు. అట్లా మీరు కోరుకున్నట్టు ఉమ్. మీకు వైవిధ్యమైన మీరు కోరుకున్న క్యారెక్టర్స్ ఎన్నో రావాలని మన హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు సీరియల్సే కాకుండా మూవీస్ లలో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ చేశారు. సాయి శ్రీనివాస ఆత్రేయ, అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి విరాట అండ్ విరాట పర్వం. పర్వం. సో ఆ క్యారెక్టర్స్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే నాకు సీరియల్స్లో అవకాశాలు ఎక్కువగా వచ్చేటప్పుడు నేను సినిమా వైపు ప్రయత్నించలేదమ్మా. ఓకే. నాకు తెలియదు ఆ సర్కిల్ కూడా నాకు ఈ రోజుకి పెద్దగా లేదు, అంత సర్కిల్ లేదు. ఒకసారి ఎవరో చెప్తే ఆడిషన్స్కి వెళ్ళాను. అది అర్జున్ రెడ్డి అని తెలియదు, నాకు తెలియదు. అది అర్జున్ రెడ్డి అనే సినిమా పేరే తెలియదు నాకు. ఆడిషన్స్కి వెళ్ళాను, వచ్చేసాను. 3 months తర్వాత వాళ్ళ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. పలానా 2 రోజులు షూటింగ్ ఉంటుందండి, మీకు రాగలరా అంటే ఖచ్చితంగా వస్తానని వెళ్తే చూస్తే నేను ఆడిషన్ ఇచ్చిన క్లిప్ వాళ్ళ దగ్గర పోయింది, నా నెంబర్ పోయింది. మరి ఎలా కాల్ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నేను ఎవరో అనుకొని వాళ్ళు చేశారు. అచ్చా. సో అనుకోకుండా ఆ క్యారెక్టర్ చేశాను. అది వాళ్ళ ఫాదర్కి మేనేజర్ అమ్మ, విజయ్ దేవరకొండ గారి ఫాదర్కి మేనేజర్ క్యారెక్టర్. ఇంటర్వెల్ బ్యాంక్లో ఆ అమ్మాయిని తీసుకొస్తాను, ఓకే, అది తీసుకొచ్చేస్తాను. అలా ఆ క్యారెక్టరు అది చాలా అద్భుతంగా హిట్ అయింది. అంటే మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసున్నట్టు ఖచ్చితంగా. క్యారెక్టర్ మీద కూడా మన పేరు రాసి ఉంటది. సో అంతే. చూడండి యాక్సిడెంట్ ఎలా వచ్చిందో. అలా అలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు విరాట పర్వం విరాట పర్వం ఏంటంటే మా ఫ్రెండ్ శివకుమార్ గారని, ఆయన కాళహస్తిలో ఉంటారు. ఆయన ఓకే, నాతో పాటు ఇండస్ట్రీలో ఉండేవాడు. ఒక 3 years తర్వాత ఆయన కాళహస్తికి వెళ్ళారు. ఇక్కడ శివ సాన్నిధ్యంలో నా మిగిలిన జీవితం గడుపుతానని వెళ్ళారు. ఓకే, అప్పుడు ఈ వర్క్ బ్యాలెన్స్ ఉండింది విరాట పర్వం. ఆయన ఆ పిలుపు వస్తే వచ్చాడు. ముందు రోజు నైట్ మా ఇంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్లో వదిలేదానికి నేను వెళ్ళాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొలీగ్ని పరిచయం చేశారు, త్రినాథ్ గారని. నేను తిరిగి వచ్చేస్తుంటే ప్రొడక్షన్ కుర్రాడు ఉండి, సార్ టిఫిన్ చేసేయాలండి అన్నాడు. ఓకే, మేము ముగ్గురం టిఫిన్ చేసిన వెంబటే తిరిగి రాకూడదు కదా అని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామమ్మా. ఓకే. మాట్లాడుకుంటూ ఉంటే డైరెక్టర్ గారు వచ్చారు, వేణు ఊదుగల గారు. లేచి నిలబడ్డాం. అయ్యో కూర్చోండి సార్ అన్నాడు. మీరు ఆర్టిస్టా అని అడిగాడు ఆయన. అవునండి అన్న. మరి వీళ్ళతో పాటు ఈ సీన్ చేస్తారా మీరు అన్నాడు. మహాప్రసాదం సార్ అన్న. ఆ పక్కనే ఒక అతను టవల్ కప్పుకో ఉన్నాడు. ఆ టవల్ తీసిన మెళ్ళేసి ఓకే, మేము ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నామో అలాగే ఒక సీన్ చేశారమ్మా. అంటే ఆ ప్లేస్లో కాకుండా లొకేషన్ షిఫ్ట్ చేసి ఏ పొజిషన్లో అయితే మేము కూర్చొని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలా సీన్ తీశారు ఆయన. బాబోయ్, అది అనుకోకుండా వచ్చిందమ్మా. అలాగే ఇంకొక సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ అని, దానికి ఆడిషన్స్కి వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు. 1 నిమిషం ఉంటుంది క్యారెక్టర్, ఒంగోలు ఎస్ఐ. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అది ఒక అద్భుతమైన హిట్. దట్టు ఈ నెల్లూరు యాక్సెంట్, నెల్లూరులో జరిగింది. సో నాది నెల్లూరు అమ్మా, నెల్లూరు పక్కన గూడూరు. నాకు నెల్లూరు యాక్సెంట్ అంటే ప్రాణం నాకు. భలే ఉంటది అది వాళ్ళు నాకు ముందు చెప్పున్నా కానీ నేను ఇచ్చే ఆడిషన్ డిఫరెంట్గా ఉండేది. ఓకే, సో అది అలా నాకు జస్ట్ మిస్ అయింది అంతే. వాళ్ళు చెప్పున్నా ఇది నెల్లూరు బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి అంటే దానికి తగ్గ ఆడిషన్ నేను ఇచ్చేవాడిని. అలా కాకుండా వాళ్ళు మామూలుగా చెప్పారు, ఏదో ఆడిషన్ ఇచ్చాను. అలా స్టిల్ వచ్చింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అది హిట్ అయిపోయింది. అప్పుడు ఓన్లీ ఆ సినిమా గురించే మాట్లాడుకునే వాళ్ళు. అవునమ్మా, అవును అవును. సో వీటితో సంబంధం లేకుండా పెద్ద క్యారెక్టర్లు చేసినవి చాలా ఉన్నాయి. అవి ఎక్కడ వెలుగులోకి రాలే. 1-2 రోజులు పైన అవి ఆడలేదు ఆ సినిమాలు. అది మీరు చెప్పండి సార్. అంటే అదే చెప్పడానికి కూడా లేదు. ఏ అని ఒక మూవీ చేశానమ్మా, ఓకే, లా అనే ఒక మూవీ చేశాను. ఈ రెండిట్లో మంచి క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు. ఈ లా అనే మూవీలో ఫుల్ లెంగ్త్ కమెడియన్. ఓకే, అది ఈ మధ్య సింధూరం అనే మూవీ వచ్చిందమ్మా, ఇప్పుడు ఓటీటీలో ఉంది. అది దాంట్లో హీరో ఫాదర్గా చేశాను. తక్కువ సీన్లు, ఇంపార్టెంట్ సీన్లే అవి చేశాను. కొన్ని రిలీజ్ కాలేదమ్మా. లజ్జా అని నరసింహనంద్ గారి మూవీ చేశాను. అప్పట్లో పెద్దగా ఆడలేదు కానీ ఎక్సలెంట్ మూవీ. దాంట్లో హీరోయిన్ మామయ్య క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్. కొన్ని అంతే సార్, మనకి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వెలుగులోకి వస్తాయి, మళ్ళీ హిట్ అవుతాయి. అప్పుడు ఇప్పుడు మనం ఆరెంజ్ మూవీ చూసుకున్నా, ఇంకొకటి చూసుకున్నా, కలేజా చూసుకున్నా, అవన్నీ కూడా అప్పుడు మనకి ఎవరు కూడా పట్టించుకోరు. బట్ స్టిల్ ఇప్పుడైతే వాటి మీద మేమ్స్ చేస్తారు, ఇప్పుడు రిలీజ్ అయితే బాగుండు అనేసి. అలాంటివి ఉంటూ ఉంటాయి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం సీరియల్స్ చేస్తున్నారు, అలాగే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? అంటే ప్రెసెంట్ బ్రహ్మముడి ఒకటేమ్మా, వేరే నాకు 2 సీరియల్స్ వచ్చినా నేను కమిట్ కాలేదు. ఇలా వెళ్దాము, వెబ్ సిరీస్ మూవీల వైపు వెళ్దామని.
సిరీస్ ప్రయత్నిస్తుంటే చేస్తున్నారా వెబ్ సిరీస్ దేవకట్ట గారి వెబ్ సిరీస్ చేస్తున్నాను. వావ్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది అది. అది ఎలాంటి క్యారెక్టర్ సార్ అంటే ఒక దాంట్లో ఒక 15 మంచి క్యారెక్టర్లు ఉంటే దాంట్లో నాది కూడా ఒకటి. ఓకే అలా దానికి ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిందమ్మా. దానికి కూడా అలా ఇంకొక మూవీకి సెలెక్ట్ అయ్యాను. 99% మీరే సార్ అని స్పాట్లో చెప్పారు. ఆ 1% నాదో కాదు నేను చెప్పలేను. సో అలా అంటే నా ప్రయత్నం ఇప్పుడైతే చేస్తున్నానమ్మా, ఎక్కువగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక సీరియల్ చాలు అనుకొని ఒక 2 ఏళ్ళు గట్టిగా మూవీస్ వెబ్ సిరీస్ ట్రై చేసి ఒకవేళ అక్కడ నేను ఫెచ్చింగ్లోకి రాకపోతే తిరిగి వస్తే నాకు ఎలాగో సీరియల్ ఖచ్చితంగా వస్తాయి. అలా ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టాను. అది కూడా ఒక 1 మంత్ నుంచే. సూపర్ సార్, తప్పకుండా మీకు మంచి క్యారెక్టర్స్ థ్యాంక్ వస్తాయి. యూ. మీకు మంచి క్యారెక్టర్స్ వస్తేనే మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు, సిల్వర్ స్క్రీన్ పైన అయినా బిగ్ స్క్రీన్ పైన అయినా. సార్ ఇప్పుడు 99% అన్నారు కదా, 1% నేను చెప్పలేను అనేసి అని అన్నారు. అలా 99% వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఉందమ్మా, ఆడిషన్కి వెళ్ళాను ఇదే విధంగా. నేను బాగా నచ్చాను ఆ డైరెక్టర్ గారికి. ఆయనే హీరో దాంట్లో. ఓకే నాకు కూర్చోబెట్టి స్టోరీ చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే దీనికి నేను కాకుండా ఒక మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీ మొదటి సినిమా మీ డైరెక్షన్లో అంటున్నారు కాబట్టి వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి సార్ అని అంటే, ఏంది సార్ ఇంత మంచి క్యారెక్టర్ నేను ఆఫర్ చేస్తుంటే మీరు వేరే వాళ్ళు అంటారంటే, అలా అని నేను చెప్పట్లేదు. ఇది మీరు క్లిక్ అయితే లైమ్ లైట్లోకి వస్తారు. అప్పుడు నాకు మీ ప్రతి ప్రొడక్షన్లో నాకు ఉంటుందని చెప్పాను. ఇంకెప్పుడు అలా అనొద్దు సార్, మనం ట్రావెల్ అవుతాము అని చెప్పి ఆయన స్క్రిప్ట్ వరకు కూడా నా దగ్గర, మేమిద్దరం స్క్రిప్ట్ కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. 2 నెలలు ట్రావెల్ అయ్యాము. అయితే 2 నెలలు ట్రావెల్ అయినప్పుడు రేపు షూటు, ఈరోజు సాయంత్రం నాకు లొకేషన్ షేర్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ లొకేషన్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, సారీ టు సే దట్ యు ఆర్ రీప్లేస్డ్ అని వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పాను ఆ మూవీకి. నాకు ఒక సెకండ్ కూడా బాధపడలేదు. అంటే ఈరోజు ఈ గడ్డం పెంచుకున్నానమ్మా, నా జీవితంలో ఎప్పుడు పెంచలేదు. ఇది 3 years బ్యాక్ పెంచిన గడ్డం. అది దానికోసమే వాళ్ళు పెంచమంటే. నెక్స్ట్ డే మార్నింగ్ షేవింగ్ చేసుకుందాం అనుకునేసరికి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, సార్ నిన్న మీ ఫోటో షూట్కి వచ్చిన కెమెరామెన్ నేను సార్, ఒక వెబ్ సిరీస్ తెస్తున్నాము, మీరు చేయాలన్నా. తప్పకుండా చేస్తాను అంటే, సార్ నాకు ఆ గెటప్పే కావాలన్నాడు. తప్పకుండా చేస్తానని ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ దాంట్లో చేశానమ్మా, మంచి క్యారెక్టర్ చేశాను. దీంతో నేను ఒక 5-6 సినిమాలు చేస్తుంటాను. ఇది 3వ సీరియల్ నాకు ఈ గెటప్తో. అలాంటి అనుభవం నాకు. కానీ నాకు బాధే లేదమ్మా. మళ్ళా ఆయన నన్ను పిలిచారు పెద్దమ్మ గుడికి. వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటూ పిలిచారు, భోజనానికి రండి సార్ అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన హక్ చేసుకొని నన్ను, సార్ అసలు ఏం జరిగిందంటే అంటే, నాకు చెప్తే వెళ్ళిపోతాను, నేను ఉండను. ఏం జరిగిందో నాకొద్దు, నాకెందుకు అది, ఇవి ఏం జరిగిందో తెలియకపోతే నాకు అస్సలు ఉండదమ్మా. ఏం జరిగిందో తెలియకపోతే మనం జర్నీ చేయొచ్చు, తెలిస్తే ఏదో ఉంటుంది మనసులో, జర్నీ సక్రమంగా ఉండదు. ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్లో కలుస్తాం. మనం అందరం ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న వాళ్ళం. ఎప్పుడో ఒక దగ్గర మనం ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాం. తెలుసుకొని ఏం ప్రయోజనం, నీ కష్టాలు 90 ఉంటాయి. నేను ఫస్టే చెప్పాను, నేను వద్దు అని చెప్పాను. మీరే నన్ను చెయ్యాలని ఇన్సిస్ట్ చేశారు. ఇప్పుడు నేను కాదు వేరే వాళ్ళని మీరు అనుకున్నప్పుడు నాకు సంతోషమే కానీ బాధ ఉండదు. ఇప్పుడు దానికి కారణం నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అందువల్ల చెప్పొద్దు. సో అట్లా చాలా కష్టం సార్ ఇలా ఉండడం. లేదు అంటే ఎవరికైనా కూడా ఎందుకు కాదన్నారు, ఎందుకు వద్దనుకున్నారు, ఒక రీజన్ తెలుసుకోవాలని ఉంటది. తెలుసుకొని మైండ్ పాడు చేసుకోవటం తప్ప ఏముండదు. అంటే ఇప్పుడు నేను పనికిరామేమో అన్న ఫీలింగ్ వస్తే పనికిరాం మనం. ఓకే కదమ్మా. అందువల్ల ఏంటంటే అసలు తీసుకోకూడదు ఏవి కూడా. మన మైండ్లో లిమిటెడ్గా ఉండాలి. చెత్త ఎత్తి మైండ్లో వేసుకుంటే అది అన్నెసరీ పెద్ద బ్యాగేజ్. అది మనకు తెలియాల్సినంత మాత్రం తెలిస్తే చాలు. అనవసరమైనది ఏది కూడా మెదడులో వేసుకోకూడదు అనేది నాకు. సో మీరు రామునికి భక్తుడు అని చెప్పారు. ట్రావెలింగ్ ఏమైనా చేస్తుంటారా? ఎక్కువగా వెళ్తామ్మా. ఎక్కువగా నాకు షెడ్యూల్ గ్యాప్లు గ్యాప్ వచ్చినా నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. ఎక్కడ సార్? నేను విజయవాడ వెళ్తానమ్మా, ఎక్కువ అమ్మవారి దర్శనం వస్తాను, వెళ్తాను. వెళ్ళినప్పుడంతా 2-3 రోజులు అన్ని గుళ్ళు గోపురాలు తిరుక్కొని వస్తాను. చిలుకూరు రెగ్యులర్గా వెళ్తాను. ఇప్పుడు నేరుగా నేను అక్కడి నుంచి మీ దగ్గరికి రావటం నాకు దగ్గర, చాలా దగ్గర, 15-20 నిమిషాలు రెగ్యులర్. అంటే ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు తిరుమలకి ఒక 21 years రెగ్యులర్గా నడిచి వచ్చేవాళ్ళం విత్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఇప్పుడు చిలుకూరు నాకు దగ్గర, చిన్న తిరుపతి అంటారు కదా చిలుకూరుని. అవును.
వెళ్ళొస్తా ఉంటాను. సూపర్ సార్. మీ నుంచి అసలు ఒక యాక్టింగ్ వైజ్ గానే కాకుండా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకున్నాం. అంటే మనం ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, అలాగే మన గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా చాలా బాగా అర్థమైంది సార్. కష్టాలు లేని జీవితం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ప్రతి జీవితంలో కూడా సంతోషం, సుఖం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా అవి లేకుండా ఉండవు. అవి ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చింది వెనక్కి తిరిగి చూసుకుంటే దీన్ని మించినవి చాలా ఉంటాయి. దానికంటే తక్కువే కదా అనుకుంటే హ్యాపీగా ఉండగలం. ఇంకోటి ఏంటంటే ఇగ్నోర్ చేయటం అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఇబ్బందులు ఏదన్నా ఉంటే మన గురించి ఉండదు ఎప్పుడు కూడా. ఇంకోరి గురించి ఆలోచిస్తాను, ఇంకోరి గురించి ఆలోచిస్తాను, మనం అనుకున్నది జరగకపోతేనో ఇలా ఉంటాయి. మన జర్నీలో అలాంటివి ఉండకూడదమ్మా. భగవంతుడు ఇచ్చింది ప్రసాదంగా స్వీకరించి చేసుకుంటూ పోవటమే. ఏదో గోల్ ఉండాలో దాన్ని కొట్టాలంటే కొట్టలేము. ఒక్కొక్కసారి కొట్టలేనప్పుడు ఇంకేదో ఉందని అర్థం. ఇంకా మనం అందుకోబోయాం, అది ఆ పండు రాలిపోయింది, అది మంది కాదు. అది ఇంతకు మించింది ఏదో ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా పోతే అంటే నువ్వు కోరుకున్నది భగవంతుడు ఇచ్చేస్తే నీకు ఆనందం ఉండదు. నువ్వు తిరుగుతావు 108 మొక్కులు మొక్కుతావు, దేవుడు చుట్టూ తిరుగుతావు, నువ్వు అనుకున్నది ఇచ్చేస్తాడు, అయిపోతుంది. 3వ రోజు నుంచి కొత్తది మొదలవద్దు, మళ్ళా పోతావు ఆయన దగ్గరికి. నువ్వు అనుకోకుండా భగవంతుడు నీ జీవితంలో ఒకటి ఇస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. అది లైఫ్ లాంగ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఇంకేం కోరికలు ఉండవు. సూపర్ సార్. అంటే మనం కోరుకున్న దానికంటే భగవంతుడు ఇచ్చేది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మా అందరం బాగుంటాం. ఇప్పుడు మన తల్లిదండ్రుల కంటే మనం బాగున్నాం, వాళ్ళ తల్లిదండ్రుల కంటే మన తల్లిదండ్రులు బాగున్నారు. ఇక్కడ ఏంటంటే కాలం పరిగిస్తుంది, దాంతోపాటు మనిషి ఖచ్చితంగా పరిగెత్తాలి. గతంలో కుటుంబంలో ఒక విషాదం ఉంటే సంవత్సరాల తరబడి ఉండేది. ఇప్పుడు కాలం దాన్ని మాపేస్తుంది. ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత ఆ గాయాన్ని మాపుతుంది. మనం మరిచిపోయి వెళ్ళిపోతున్నాం జనాల్లోకి. అంటే ఉంటుంది లోపల, కానీ అంత ఉండదు. సో దీనికి అంతటికి ఒక అద్భుతమైనది ఏది? ఒక కాలం. అది ట్యూన్ చేసినట్టు మనం వెళ్ళిపోవాల్సిందే, అంతకు మించి వేరే మార్గం లేదు. మారిపోయింది కాలం, మనం కూడా మారాలి. సార్, మీరు యాక్టింగ్ వైజ్ గానే కాదు, క్యారెక్టర్ వైజ్ గా కూడా అసలు ఒక మనిషి ఎలా ఉండాలి, ఏదైనా సాధించాలి అంటే ఒక మనల్ని మనం ఎలా మలుచుకోవాలి అనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.